శ్రీమాత్రే నమః. ఈ 3 ఇంట్లో ఉంటే వాస్తు దోషం పోతుంది. డబ్బుకు లోటుండదు. హిందూ ధర్మంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పవిత్ర వస్తువులను ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు వీటి వల్ల వాస్తు దోషం తొలగిపోతుందని వాస్తు పండితులు చెప్తుంటారు. ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచటం వల్ల శాంతి, సౌఖ్యంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని చెప్తున్నారు. వాటిల్లో ప్రధానంగా ఉండాల్సిన వస్తువులు 3. వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులలో గంట మొదటిది. ప్రతిరోజు ఇంట్లో గంట మోగాలి. ఈశాన్యంలో దేవుడి మందిరం దగ్గర గంట మోగించాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి. అంతేకాదు గంటను మోగించడం వల్ల క్రిములు కూడా దూరమవుతాయి. ఇంట్లో ఉండాల్సిన రెండో వస్తువు శంఖం. శంఖం ఉన్న ఇళ్లల్లో వాస్తు దోషం తలెత్తదు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. శంఖం విష్ణువు కాగా లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనది. శంఖం ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. గంట, శంఖంతో పాటు ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మరో వస్తువు వేణువు. వెదురు వేణువు ఇంట్లో ఉండటం వల్ల ఎల్లప్పుడూ ఆనందంతో పాటు శ్రేయస్సు ఉంటుందనే నమ్మకం ఉంది. అంతేకాదు ఇది ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంతో పాటు ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో ఒక్కసారైనా గంట మోగడంతో పాటు శంఖం ఊదడంతో పాటు వేణుగానం నుంచి వచ్చే శబ్దం వినిపించడం వల్ల ఆ ఇంటికి సంబంధించిన ఏవైనా వాస్తు దోషాలున్నా తొలగిపోతాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంతోషం కూడా పెరుగుతాయి.